స్వామి గారు 40 సంవత్సరాలు వచ్చి కొండపైనే ఉంటున్నారు. ఆయన జీవన విధానం ఏంటంటే ఆకు, అలము తింటూ కొండ మీద ఉంటున్నారు. నీళ్ళ కోసం అయితే చెరువు ఉంది. చెరువు నీరు తెచ్చుకొని అలా చేస్తుంటారు. ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి అయిందో వచ్చని? దగ్గర 40 సంవత్సరాలు అయిందండి వచ్చారు. ఊర్లోకి వచ్చిండంటే ఊర్లో నాకు ఇష్టపడదు. నేను కొండపైనే జీవనం చేస్తాను అని ఉండిపోయారు కొండపైన. ఈయన ఇక్కడ ఏం చేస్తుంటారు ఈయన? ఈయన ఇక్కడ ఎవరో ఉంటే కొద్దిగా వైద్యం ఆయనకొచ్చి ఎవరో ఒక సంబంధించి వ్యాధి సంబంధించి వస్తే వైద్యం చేస్తూ కొద్దిగా జాతక రూపంగా కొన్ని చెప్తూ ఉంటారు. ఆ రకంగా జీవనం చేస్తుంటే ఎవరు ఏది ఇస్తే తీసుకుంటారు, లేకపోతే తీసుకోరు. ఆకు అల్లం ఉడకబెట్టుకుని తింటారు. ఇక్కడ ఇంత భయంకరంగా ఉంది కదా! ఈ భయంకరమైన వాతావరణం ఎలాగుంటున్నారు? మీరైనా ఎప్పుడైనా మా గ్రామం వచ్చాను నుంచి అడిగారా? మా గ్రామం ఈ భయంకరంలో ఎందుకండి మా గ్రామంలోకి వచ్చేయండి అని చెప్పాము. చెప్తే నాకు ఇక్కడే బాగానే ఉంది. ఏదొచ్చినా నాకు భయం లేదు. ఎలుగుబంటి భయం లేదు. అడవి పంది లేదు. పాములు కొండ సొలగొచ్చినా మాకు భయం లేదు. ఇలా చూసేయాలంత ఇలాగనేసి నేను పంపించేస్తాను. నాకు ఆ భయం ఏట్లేదు. కొండ దగ్గరే నాకు అనుకూలంగా ఉండదని నేను ఇక్కడే ఉంటున్నాను అని సాధుగారు అనేశారు.